భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు తన పార్టీకి తన పదవికి రాజీనామా చేసినట్లుగా ఒక ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కొందరు విజయవాడలోని సైబర్ క్రైమ్ ఆఫీసులో దీని గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. మాకు వైసీపీ సోషల్ మీడియా మీద అనుమానాలు ఉన్నాయి అంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపై చంద్రబాబు కూడా స్పందించారు. వైసీపీ ఇటువంటి ఫేక్ న్యూస్ని సృష్టిస్తూ ఉంది అంటూ కూడా చంద్రబాబు గారు స్పందించిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీకి అలాగే తన పదవికి కూడా రాజీనామా చేయిస్తుంది అంటూ కూడా ఒక లేఖ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది, ట్రోల్ అవుతూ ఉంది. అయితే అది ఫేక్ లెటర్ అని, ఇటువంటి ఫేక్ లెటర్లని వైసీపీ సోషల్ మీడియానే చేసి ప్రచారం చేస్తోంది అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది విజయవాడలోని సైబర్ క్రైమ్ ఆఫీసులో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదు మీద చంద్రబాబు గారు స్పందించడం కూడా మనం చూసాం. ఇటువంటి అన్నీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే చేస్తుంది అంటూ కూడా ఆ అర్థం వచ్చేలాగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఫేక్ అంటేనే జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటేనే ఫేక్. ఎందుకంటే అర్థమవుతుంది కదా మనకు, ఎప్పుడు నిజమైనది ఏది కనపడదు. అన్నీ ఫేక్ ప్రచారాలు, ఫేక్ మెసేజ్లు, ఇంకా ఫేక్ అబద్ధాలు కూడా చెప్పి గవర్నమెంట్లోకి రావటమే కానీ, అంటే హామీలు ఇవ్వటం, ఫేక్ హామీలే కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గతంలో నుంచి చూస్తున్నాం. ఆయన ఫేక్ ఇట్లాంటి ప్రచారాలు చేయటం అనే దానిలో కార్యకర్తలకే కానివ్వండి, సోషల్ మీడియాలో అన్ని ఫేక్ వార్తలే ఉంటాయండి. ఒక్కటి కూడా నిజం ఉండదు. అన్నీ అంత ఘోరంగా ఇచ్చేస్తుంటారు. ఒక విషయం మనం ఈ మధ్య కూడా చాలాసార్లు చూసుంటాం. షర్మిల గారిని కూడా చేశారు. సో సొంత అంటే వాళ్ళకి ఏమీ అనిపించదు. చెల్లెలైనా తల్లి అయినా ఎవరైనా ఒకటే. వాళ్ళకి పార్టీని ఎవరైతే వ్యతిరేకిస్తారో, అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళందరూ శత్రువుల్లాగానే వాళ్ళు అలాగే అనుకొని అదే చేస్తుంటారు. పురంధేశ్వరి గారు గతంలో కాంగ్రెస్లో ఉన్నారు, అక్కడ మినిస్టర్గా చేశారు, సెంట్రల్ మినిస్టర్గా చేశారు. తర్వాత బీజేపీకి వచ్చారు. ఒక రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షురాలు, రేపు పోటీ చేయబోతున్నారు ఎంపీగా. సో తన పార్టీ అధ్యక్షులుగా, తన పార్టీ ఇప్పుడు ఎలక్షన్లో ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఏం చేయాలనే దానిలో తను బాగా బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఈ ఫేక్ లెటర్లు పెట్టడం, ఏదో మనం ఆ పార్టీలో కొల్లోలం సృష్టిస్తామేమో, అంటే ఎవరికైనా ఒక డౌట్ ఒకటి క్రియేట్ చేయటం, అంటే ఇది ఫేక్ న్యూస్ అని తెలుసుకోలేని వాళ్ళు ఏదో జరిగిపోతుందనే ఒక దీనిలో ఉంటారు కదా, అలాంటిది ఏదో సృష్టించడానికి చేసే ప్రయత్నమే ఈ చంద్రబాబు నాయుడు గారిని కూడా దీనిలోకి ఇన్వాల్వ్ చేయటం, దీనిలోకి లాగటం, ఇవన్నీ ఎందుకంటే రిలేషన్ అవ్వబట్టి. సో రిలేషనే పార్టీ అధ్యక్షులుగా ఎవరి పార్టీకి వాళ్ళు అధ్యక్షులుగా ఉంటున్నారు, అంతే కదా. దీనిలో వచ్చి వీళ్ళు ఏదో ఒకటి మనం చేయగలుగుతాం, ఏదో ఒకటి సాధించగలుగుతాం, వీళ్ళకి అంతర్గతంగా ఏదైనా గొడవలు తేగలుగుతాం ఆ పార్టీల తరపున, అంటే ఇక్కడ రిలేషన్స్ అవ్వబట్టి పురంధేశ్వరి గారు బీజేపీకి వీళ్ళు ఒకలాంటి మెసేజ్ ఇస్తారనమాట. టీడీపీకి సపోర్టింగ్ ఎక్కువ చేస్తుంది అన్నయ్య, ఆ పొత్తుల్లో కానీ వాళ్ళకి కావాల్సిన సీట్లు ఇచ్చిందనో, ఇట్లాంటివి ఏదో ఒకటి అంతర్గతంగా ఏదో ఒకటి వీళ్ళలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అనే ఒక సైకో మెంటాలిటీతోనే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళు సోషల్ మీడియా ఎప్పుడూ చేసే పనులే, ఇవి కొత్తగా వాళ్ళు చేసేది ఏమీ కాదు. అందుకే పబ్లిక్లో కూడా వైసీపీ సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఫేక్ ప్రచారాలకి పెట్టింది పేరు ఏదైనా పార్టీ ఉందంటే వైసీపీ పార్టీలోనే ఇలాంటి ఫేక్ మీడియా ప్రచారాలు అయితే కంపల్సరీ వాళ్ళు చేసే విధానమే ఇదే. వాళ్ళు దీని గురించి ప్రజలకి తెలుస్తుంది కాబట్టి ఎవరు పట్టించుకోరండి దీని గురించి. లత గారు, అసలు నిజంగా పురంధరేశ్వరి గారు రాజీనామా చేయబోతున్నారు అనేటువంటి ఈ ఫేక్ లెటర్ని క్రియేట్ చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా క్రియేట్ చేసిందా, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు క్రియేట్ చేశారా? నిజంగా చంద్రబాబు గారు ఆరోపణలు చేస్తున్నట్లుగా ఇటువంటి ఫేక్ వార్తలన్నీ సృష్టించేది వైఎస్ఆర్సీపీ అంటూ ఆయన చెప్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా
అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీదే అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి నిజంగా ఈ లెటర్ని క్రియేట్ చేసింది ఎవరు అంటే ఏం చెప్తారు? దీనికి అంటూ సోషల్ మీడియాకి ఒక హెడ్, ఒక డిపార్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఏ పార్టీలైనా ఉంటుంది. సో వీళ్ళు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొన్ని వాళ్ళు ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు ఇలాంటి పోస్ట్, ఎందుకంటే వాళ్ళు ఒక ఎంప్లాయీస్ లాంటి వాళ్ళే, వాళ్ళంతటా వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకొని వాళ్ళు పోస్ట్ చేస్తే రేపొద్దున దాని మూలాన వచ్చే పరిణామాలకి ఎవరు కూడా ఆడ జవాబు చెప్పే ఆస్కారం ఉండదు కదా, చెప్పాలి కదా. ఎవరైనా ఇప్పుడు రేపు వాళ్ళ పార్టీ వాళ్ళు అడుగుతారు, నేను చెప్పండి నువ్వు ఎందుకు పోస్ట్ చేసావు అని అడుగుతారు. సో అందుకని వాళ్ళంతా ఎంప్లాయీసే. సో వాళ్ళేమి కార్యకర్తలు ఇది కాదు, వాళ్ళని పెయిడ్ డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటారు. సార్ దీన్ని ఎవరైతే నడుపుతున్నారో దీన్ని ఎవరో ఒకళ్ళు ఇన్ఛార్జీలు ఉంటారు కదా, ఎవరైతే ఈ సోషల్ మీడియా, నాకు తెలిసి అనిపించింది సజ్జల గారు వాళ్ళ అబ్బాయి ఏమో అనుకుంటున్నా, భార్గవ రెడ్డి సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటారని. ఇటువంటి ఫేక్ లెటర్స్ ని సర్క్యులేట్ చేయడం వల్ల వైఎస్ఆర్సీపీకి నాయకులు పొందేటువంటి లబ్ధి ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి అన్ని ఏవి తెలియదు, మనం ఏదో కొత్తగా ఇట్లాంటివి ఫేక్ క్రియేట్ చేస్తే ఇది నిజం అనుకుంటారు కదా, ఆ ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి ఫేక్ అన్ని క్రియేట్ చేయటం, ప్రజల్ని ఏదో ఒక తప్పుదారి పట్టిద్దామా అనే ఒక ఎప్పుడు ఇట్లాంటి డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నంలో చేస్తుంటారు. సో నేను అనుకుంటాను ఎవరైతే ఈ సోషల్ మీడియా యాక్టివ్ గా నడుపుతున్నారో వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ తోనే ఈ టీం అంతా పనిచేస్తుంటది. సో వాళ్ళు రోజుకి ఇదిగో ఈ రోజు ఈ లెటర్ అన్నట్టు రిలీజ్ చేయటం, సో సంతకాలు కూడా ఫోర్జరీ చేసేస్తారు. ఏదైనా చేయగలరు, సమర్థులే కదా, ఎక్కడైనా తాకట్లు పెడుతున్నారు, ఏవైనా చేయగలుగుతున్నారు కదా. ఇప్పుడు మనం అనుకుంటాం సెక్రటరియట్ కాడ నుంచి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ప్రతిదీ కూడా తాకట్లు పెట్టడం, ఫోర్జరీలు చేయటం, ఇవన్నీ కూడా కామన్గా వాళ్ళకి రోజు దినచర్యలో భాగంలాగా ఈ రోజు ఏం చేద్దాం అనే దాంట్లో ఈ దినచర్యలో భాగం లాగానే ఏవేవి ఫేక్ చేయటం, ఈ ప్రజల మీదకి వదులుదాం, సో ఎంతవరకు మనకు ప్లస్ అవుతుందో చూద్దాం, ఇలాంటి ఆలోచనలో చేసే పనులే కానీ నిత్యం ఒక ప్రక్రియ లాగా జరిగిపోతానే ఉంటది. ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు వాళ్ళు చేసేది అంటే కొంతమంది జాబ్ లాగా క్రియేట్ చేసి వాళ్ళకి ఇట్లాంటి పనులు చేయిస్తున్నారు. ఓకే, భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా వెళ్తున్న నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీకి పొత్తులో భాగంగా 10 సీట్లు ఇచ్చారు, అలాగే 6 ఎంపీ స్థానాలు కూడా ఇచ్చారు. పురంధరేశ్వరి గారు రాజీనామా చేయబోతున్నారు, ఎందుకంటే పురంధరేశ్వరి గారి మాట అక్కడ కేంద్ర పెద్దలు పట్టించుకోవట్లేదు అనేటువంటి సారాంశం వచ్చేలాగా ఒక లెటర్ని క్రియేట్ చేయడం. అంటే అసలు పురంధరేశ్వరి గారి మాట చెల్లట్లేదు కాబట్టి పురంధరేశ్వరి గారు రాజీనామా చేయబోతున్నారు అంటూ కూడా క్రియేట్ చేశారు. అంటే ఎవరు క్రియేట్ చేసి ఉండొచ్చు? అంటే ఇంకా ప్రత్యర్థులు ఉంది ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ మీదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వైసీపీ పార్టీ చేసే ఇలాంటి పనులన్నీ వైసీపీ పార్టీ తప్ప ఇంకెవరు చేసే ఆస్కారం లేదు, వాళ్ళే చేస్తున్నారు. కానీ పురంధేశ్వరి గారు మంచిగా 10 సీట్లు 6 ఎమ్మెల్యేలు తీసుకోగలిగారంటే ఒక అధ్యక్షురాలుగా ఉండి బీజేపీ పార్టీ అంటే అంత ఇది లేదు కాబట్టి ఏపీలో మంచిగా 10 ఎమ్మెల్యేలను 6 ఎంపీలు తీసుకోగలిగారంటే ఆవిడ చాలా వరకు సక్సెస్ఫుల్గా చేశారనేది. అంటే ఈ పొత్తుని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇటువంటి ఫేక్ వార్తలు కానీ ఇటువంటి ఫేక్ లెటర్స్ కానీ సర్క్యులేట్ అవుతున్నాయని భావించవచ్చా మనం అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు పొత్తులు అనేది ఇది స్ట్రాంగ్ అవుతుంది ప్రజల్లోకి. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా అంటే పొత్తుల్లో ఉన్న పార్టీ కూడా అన్ని కూడా సీట్లు ప్రకటించుకోవటం జరిగిపోతుంది. సో చెదురుముదురుగా కొన్ని చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ప్రకటించారు. సో వాళ్ళు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 26వ తారీఖున, పవన్ కళ్యాణ్ గారు 27వ తారీఖున, ఇంకా బీజేపీ కూడా ఇంకా వీళ్ళు ఆ ప్రచారానికి కూడా స్టార్ట్ అయిపోతున్నారు నాయకులు కూడా. సో గ్రౌండ్ లెవెల్లో ప్రచారం అభ్యర్థులు ప్రకటించిన చోటంతా కూడా ప్రచారం శరవేగంగా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చూసి ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, మనం ఇంకనైనా చేయగలమా ఈ అంటే వీళ్ళు ఇంక నేను అనుకుంటాను రేపు పొద్దున ఎలక్షన్ వరకు కూడా వీళ్ళు ఈ ప్లానింగ్ స్ట్రాటజీ ఇదే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడైనా బ్రేక్ వేయగలుగుతాం అన్న ఒక దీనిలో ఉన్నారు. సో ఆల్రెడీ క్యాండిడేట్ని ప్రకటించేశారు, ఆల్రెడీ ప్రచారాలకు స్టార్ట్ అయిపోయారు. వీళ్ళు పిచ్చి ఆలోచన కాకపోతే ఇంకెందుకు అలాంటివి జరుగుతాయి అనేది కూడా ఆలోచన రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదేమైనా వాళ్ళు తెలుగుదేశం అనేది మటుకు ఎక్కడా కూడా స్థిరంగా ఆలోచిస్తుంది. తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఎవరు కూడా డైవర్ట్ అవ్వట్లేదు. అదేలాగా ప్రజలు కూడా ఎవరు డైవర్ట్ అవ్వరు. ఇది అందరికీ ఓపెన్ గా తెలిసినదే. వీళ్ళు అన్ని ఫేక్ ప్రచారాలు ఇలాంటివి ఈ రోజు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇలాంటివి ఎందుకు నమ్మాలి? అవసరం లేదు. ఏదున్నా కూడా నెక్స్ట్ డే పేపర్ చూడటమో లేకుండా ఉంటే
వాళ్ళే ఓపెన్గా టీవీల్లో చెప్తారు కదా. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఒక ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడతారు. ఆ టైం వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎవరు నమ్మరు, ఎందుకంటే ఏదున్నా కూడా వాళ్ళే ఓపెన్గా చెప్తారు కాబట్టి. అప్పటి వరకు అయితే ఈ ఫేక్ ప్రచారాలు నమ్మే పరిస్థితి కూడా లేదు.